ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భద్రాద్రి రాములోరి కళ్యాణం కోసం ముస్తాబైంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాలు చలవో పందిళ్లు, చాందని వస్త్రాలతో అలంకరించారు. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మిథిలా స్టేడియంలోని అన్ని సెక్టార్లలో పొగమంచు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భక్తులకు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. దీంతో పాటు ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. శుక్రవారం సీతారాముల కళ్యాణం, 28న రాములోరి పట్టాభిషేకం జరగనుంది. రాములోరికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు రానున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రి రామయ్య కళ్యాణ ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ తిరుపతిరావు మరింత సమాచారం అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏదైతే హోలీ పౌర్ణమి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు మొదలవుతున్నాయి. హోలీ పౌర్ణమి రోజు తలంబ్రాల కార్యక్రమం, అనంతరం ఆ రోజు స్వామివారి పెళ్లి కొడుకు కార్యక్రమం నుంచి కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ నెల రేపు జరిగేటటువంటి 27వ తారీఖు జరిగేటువంటి స్వామివారి కళ్యాణానికి అయితే మిథిలా స్టేడియం ముస్తాబవుతుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకైతే వేలాది మంది భక్తులు తిలకించే విధంగా అయితే ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్ అంకిత్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో చూసుకోవచ్చు. మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మిథిలా స్టేడియంలో ఈ యొక్క మండపము, స్వామివారి ఏకశిలా మండపంలో కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఏటా కూడా ఆనాడు రామదాసు కాలం నుంచి కూడా ఈ యొక్క ఏకశిలా మండపంలో అయితే స్వామివారి కళ్యాణాన్ని అయితే కళ్యాణ మహోత్సవం అయితే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అదే విధంగా కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని అయితే ఒక మిథిలా స్టేడియంలో అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జరిగేటువంటి స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే వేలాది మంది భక్తులు తిలకించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 35,000 మంది కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే అన్ని ఏర్పాట్లు వివిధ సెక్టార్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 5,000 రూపాయల నుంచి కూడా ఈ యొక్క విఐపి నుంచి కూడా 150 రూపాయల వరకు కూడా టికెట్లు ఏర్పాటు చేసి ఆలయ అధికారులు అయితే ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే 27వ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక సెక్టార్ను కూడా ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే చలవ పందిళ్లు కావచ్చు, మనం విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చలవ పందిళ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన చలవ పందిల్లో ఈ యొక్క ఫ్యాన్లు కావచ్చు, కూలర్లు కూడా ఏర్పాటు చేసేందుకైతే అధికారులు అయితే సిద్ధం చేశారని చెప్పాలి. స్వామివారి కళ్యాణం 27వ తారీఖు అనంతరం తెల్లారి 28 శనివారం రోజున స్వామివారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులు తిలకించే విధంగా అయితే ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చలవ పందిల్ని, ఇటు కూలర్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు పట్టాభిషేకానికి కూడా గవర్నర్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇక అధికారులు అయితే ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా అంకిత్ కూడా ఇక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఇక్కడ ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ముందు రోజు స్వామివారి 26వ తారీఖు అంటే గురువారం రోజు సాయంకాలం స్వామివారి ఎదుర్కోల కార్యక్రమం నుంచి ఈ యొక్క మిథిలా స్టేడియంలో అయితే ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత తెల్లారి శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణం, శనివారం రోజు పట్టాభిషేక కార్యక్రమం, ఆ తర్వాత తెల్లారి జరిగేటువంటి పూర్ణాహుతి కార్యక్రమంతో అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగినట్లు కూడా ఇక్కడ అర్చకులు తెలిపిస్తుంది. ఏదేమైనా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకైతే చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కూడా ఎల్ఈడీలను ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఎక్కడా కూడా ఇటు గోదావరి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే ఎల్ఈడీలు ద్వారా అయితే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీతుల న్యూస్, భద్రాచలం మిథిలా స్టేడియం నుంచి. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి